నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హనుమంతుల వారి విషయానికి వస్తే బ్రహ్మచారి అని అంటుంటారు, ఆ జన్మ బ్రహ్మచారి అని అంటుంటారు. కానీ మళ్ళీ కొంతమంది చెప్తుంటారు కొన్ని సందర్భాల్లో హనుమంతుల వారికి వివాహం అయ్యింది అని చెప్పి. ఏది నిజమమ్మా రెండిట్లో? హనుమంతుడు బ్రహ్మచారి అన్నది వాస్తవం అమ్మా. వివాహం అయిందో లేదో తెలియదు. ఇది చాలా కాంట్రాడిక్టరీగా ఉంది అనుకుంటారు కదా. బ్రహ్మచారి అంటే ఈ పదానికి పెళ్లి కానివాడు అని అర్థం కాదు. మరేమ్మా బ్రహ్మం చరతి ఇది బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందు చరించువాడు, నిరంతరము తపస్సు చేస్తూ కానీ చదువుకుంటూ కానీ వేదాధ్యయనం చేస్తూ కానీ బ్రహ్మజ్ఞానాన్ని అన్వేషిస్తూ కానీ ఉండేటటువంటి వాళ్ళని బ్రహ్మచారి అంటారు. ఓకే, కృష్ణుడు బ్రహ్మచారి కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే కృష్ణుడు బ్రహ్మచారి. ఆయన సంతానం కావాలంటే శివుడిని ఉపాసన చేయాల్సి వచ్చింది, శివుడి గురించి తపస్సు చేయాల్సి వచ్చింది. ఒకసారి దుర్వాసుల వారు ఒక చోట వెళ్ళారట, నది దాటాల్సి వచ్చింది. నది దాటాల్సి వస్తే ఎలా దాడతామంటే ఏముంది నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్ట. నది మీద నడుచుకుంటూ ఎట్లా పెడతామంటే దుర్వాసుడు నిత్యోపవాసి, కృష్ణుడు బ్రహ్మచారి అనుకుంటూ వెళ్ళిపోతావన్నారు. ఇప్పుడే కదా పీకల దాకా తిని నిత్యోపవాసం అంటారేమిటి అని. అంతే కదా. అంతే. ముందర నువ్వు నమ్మి వెళ్ళు, దాటితే తెలుస్తుంది అని చెప్పినప్పుడు చెప్పింది ఏమిటంటే నిత్య ఉపవాసి అంటే ఉపవాసం అంటే అక్కడ భోజనం చేయకుండా ఉండడం అని కాదు, నిరంతరము భగవంతుని ధ్యానంలో ఉండేవాడని అర్థం. అలాగే కృష్ణుడు బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందే చరిస్తూ ఉంటాడు. అతడి మనస్సు ఎప్పుడూ కూడా లౌకిక విషయాల వైపు స్ఖలనము చెందదు. స్ఖలనం అంటే జారిపడడం, జారిపడదు. అది అర్థమయ్యా అని అప్పుడు శిష్యుడికి చెప్పాడట. అట్లా బ్రహ్మచారి అన్నటువంటి పదానికి నిరంతరము బ్రహ్మజ్ఞానమునందు చరించేటటువంటి వాడు, తపస్సు చేస్తూ ఉండేవాడు. రామనామాన్ని మించిన తపస్సు మరి ఏముంది? ఈ అర్థంలో బ్రహ్మచారి. ప్రత్యేకంగా ఇప్పుడు సుగ్రీవుడికి భార్య రుమ, అలాగే వాలి భార్య తారా అని ఉన్నాయి. మిగిలిన ఎవరి భార్యల పేర్లు లేదు. ఎందుకు లేదు? వాళ్ళకి భార్యలు లేరా అంటే వాళ్ళ భార్యలు కథలో భాగం కాదు. రుమకి ఒక స్థానం ఉంది, తారకు ఒక స్థానం ఉంది. ఎలాగా? రుమని వాలి సుగ్రీవుని తరిమేసి రుమని తన భార్యగా చేసుకున్నాడు, తమ్ముడి భార్యని. అందుకే కదా రాముడు అతను సంహరించింది. తార ఎలాగో ఉండనే ఉంది కనుక వాళ్ళ పేర్లు అక్కడ అవసరమై వచ్చాయి. మిగిలినటువంటి ఇంతమంది వానరులకి భార్యలు లేరంటే ఉన్నారు. ఎందుకంటే హనుమ తన సీతాదేవి దొరకలేదు గనక అన్వేషణ విఫలమైంది. నేను సీత దొరకలేదని చెప్పినట్టయితే ఎన్ని అనర్థాలు జరుగుతాయని చెప్పేటప్పుడు ఈ వానరులందరూ చనిపోతారు, వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలు కూడా చనిపోతారు అంటాడు. అంటే వాళ్ళందరికీ భార్యలు ఉన్నట్టే కదా. అవునమ్మా. అట్లా అందరికి పేర్లు చెప్పనంత మాత్రం లేరు అని చెప్పడానికి వీల్లేదు. అర్థమైంది కదా. అంచేత పోనీ ఇతడు పెళ్లి చేసుకోలేదని ఎక్కడన్నా చెప్పారా? చెప్పలేదు. పెళ్ళయిందని చెప్పారా? చెప్పలేదు. కనుక బ్రహ్మచారి అనేటటువంటి పదానికి బ్రహ్మమునందు చరించేవాడు, నిరంతరం తపశ్చర్యలో ఉండేవాడు, ధ్యానంలో ఉండేవాడు అన్న అర్థమే సరిపోతుంది తప్ప పెళ్లి చేసుకోలేదని అర్థం కాదు. కాకపోతే ఎవరినైనా పూజ చెయ్యాలి అంటే ఆగమ శాస్త్రాన్ని అనుసరించి సపరివార సమేతంగా అని చెప్తారు. అంచేత పరివారాన్ని పెట్టాలి. దానికోసంగా ఒక వాహనం కావాలి, ఒక భార్య కావాలి, ఆయనకి మిగిలినటువంటి పరివారం కావాలి. అవన్నీ పెడితే తప్ప ఆగమశాస్త్రాన్ని అనుసరించి పూజ చేయడానికి వీల్లేదు. కనుక మన పేరేమీ చెప్పలేదుగా. హనుమంతుడికి భార్య ఉందో లేదో తెలియదు. అందువల్ల ఆయనకు పూజ చెయ్యాలి అంటే ఆయన భార్య సువర్చల అనే పేరుతో పెడతారు. మరి వాహనం కావాలిగా. హనుమంతుడి వాహనం ఏమిటి? ఒంటె. ఒంటెక్కి ఎక్కడన్నా వెళ్ళాడా? ఆయన ఎడారుల్లో ఉన్నాడా? ఒంటె ఎడారుల్లో ఉంటుంది కదా.
మరి ఒంటె వాహనం ఏమిటి? ఉమ్, ఇంకా ఒంటె ఏ దేవుడికి వాహనం కాదు కనుక ఈయనకి పెట్టారేమో అనుకుంటాం. మరి ఎక్కడన్నా ఏ పురాణాల్లో ఉందేమో నాకు తెలియదు, నేను చదివిన వరకు నాకు కనపడలా. ఓకే. ఇదేదో ఒక వాహనాన్ని ఏర్పాటు చేయకపోతే పూజా విధానం కుదరదు గనక ఆగమ శాస్త్రాన్ని నుంచి అనుసరించి ఆ విధంగా ఆయనకు ఒంట వాహనంగాను, ఆయనే రామలక్ష్మణులు మూసుకెళ్ళాడు, తనంతట తాను ఆకాశంలో ఎగరగలిగినటువంటి వాడు, 100 యోజనాల సముద్రాన్ని కొన్ని గంటల లోపల మధ్యలో ఆగకుండా ఎగిరి దాటి వెళ్ళగలిగినటువంటి వాడు. అటువంటి వాడికి వాహనం అవసరమా? లేదు. యుద్ధం చేసేటప్పుడు కూడా ఏ వాహనము ఎక్కి చేసినట్టు లేదే అంటే ఆగమ శాస్త్రాన్ని అనుసరించి పెట్టడం జరిగింది. మరి సువర్చల అనే పేరు ఎందుకు వచ్చింది అంటే సువర్చల సూర్యుడి యొక్క కుమార్తె అని ఒక చోట ఉంది. తన శిష్యుడే బాగా చదువుకున్నటువంటి వాడు, అతడికి తన జ్ఞానంతో పాటు తన కుమార్తెను సువర్చలను కూడా ఇచ్చి వివాహం చేశాడు సూర్యుడు అని చెప్తారు. ఇది కూడా బాగుంటుంది వినడానికి. ఏదైనా పురాణంలో ఉందేమో, ఉండి ఉండవచ్చు, ఇదే విషయం. ఓకే. అయ్యి కానట్టు ఉండి ఉండనట్టు మరి కొన్ని ఎక్కడో ఉంటాయమ్మా, ఏదో కల్పాంతర భేదాలలో కొన్ని కల్పాల్లో కొన్ని కథల్లో స్వల్పమైన తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు రామకథనే చూస్తే వాల్మీకి రాసిన రామాయణంలో ఉండే రామకథతో పాటు ఇతర పురాణాల్లో రామాయణాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. అన్ని పురాణాల్లోనూ రామకథ ఉంది, స్వల్పమైన భేదం, మౌలికంగా భేదం ఉండదు, అసలు ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. ఇదే కథ ఉంటుంది, కానీ ఒక డీటెయిల్ అందులో ఎక్కువ ఇస్తాడు. ఒక డీటెయిల్ ఇప్పుడు ఇందాక చెప్పానే వానరుల భార్యల పేర్లు ఇవ్వలేదని, ఇంకో దాంట్లో ఇచ్చి ఉండొచ్చు. అట్లాంటి చోట ఎక్కడైనా ఉందేమో అని చెప్తున్నాను అంతే. అంటే ఉండొచ్చు అని చెప్పేది నేనేమి అటు ఇటు కాకుండా చెప్పడం కాదు. అటువంటి వాటిల్లో నా దృష్టిలోకి రానటువంటి వాటిలో ఉన్నదేమో రామాయణంలో అయితే లేదు. కాకపోతే అతడికి ఇచ్చిన బహుమానాల్లో అనేక మంది కన్యలను కూడా ఇచ్చాడనుంది కనుక వివాహితుడే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. బ్రహ్మచారి అంటే వివాహానికి సంబంధం లేదు. ఒక మాట చెప్తాను, మన డిగ్రీ చేస్తాం, డిగ్రీ బిఏ అన్నాం, బిఏకి ఎక్స్పాన్షన్ చెప్పండి, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. బీకామ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. బిఎస్సి అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. బ్యాచిలర్ అంటే అర్థం ఏంటి? ఏంటమ్మా బ్యాచిలర్ అంటే అర్థం? పెళ్లి కాని వాడనే కదా. పెళ్ళైన వాళ్ళు బిఏ చేయట్లేదా? పెళ్ళయ్యాక బిఏ పేరు ఎలా పెట్టుకుంటాడు? కొన్ని చదువుకునే రోజులే పెళ్లి కాలేదు, పెళ్ళయ్యాక సో అండ్ సో బిఏ అని ఎలా పెట్టుకున్నాడు, సో అండ్ సో బిఎస్సి అని ఎలా పెట్టుకున్నాడు? అది అర్థం, సంబంధం లేదు. ఇప్పుడు ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. కానీ ప్రతి ఒక్కరం కూడా అనుకునేది పెళ్లి కాకపోతేనే బ్యాచిలర్, అదే వాడుతుంటాం కదమ్మా జనరల్ గా. పెళ్లి చేసుకోకుండా బీకామ్ అని ఎలా పెట్టుకుంటాడు పెళ్లి కాకపోతే బ్యాచిలర్ అయినప్పుడు? అంటే ఒకే పదం అనేక సందర్భాల్లో వాడతాం. దీన్ని ఇక్కడ వాడి దాన్ని ఇక్కడ వాడి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇలా వాడేగా మనకి సినిమాల్లో హాస్యాన్ని సృష్టిస్తూ ఉంటారు, అది కూని చేస్తారు కొన్ని పదాలని, అప్పుడు కావాలని చేస్తారు, హాస్యం సృష్టించడానికి కూడా ఇదే కారణం. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా వివరించారు. నిజంగా చాలా మందిలో హనుమంతుడికి పెళ్ళయింది, మరి బ్యాచిలర్ ఎలా అవుతాడు, బ్రహ్మచారి ఎలా అవుతాడు, ఇలాంటి ఉన్నాయమ్మా. ఇప్పుడు గుడిలో హనుమంతుడి కళ్యాణం చేయిస్తారు సువర్చలను పెట్టి, మరి ఎట్లా అంటే దీనికి ఆగమ శాస్త్రం కారణం. ఈ ఆగమ శాస్త్రంలో సువర్చల అని పేరు పెట్టడానికి, ఇంకో పేరు పెట్టకుండా ఇదే పెట్టడానికి ఇదిగో ఈ ఆధారాలు సూర్యుడు ఇంకో చోట ఎక్కడో ఉంటుంది, లేకపోతే అంత తేలిగ్గా పెట్టరు కదా. అది ఇది కాస్త అర్థం చేసుకుంటే, కావాలంటే కుతూహలం ఉన్నారు అన్ని పురాణాల్లో ఉన్న హనుమంతుడి కథ చదివితే కరెక్ట్గా తెలుస్తుంది. అప్పుడు చాలా ఓపిక కావాలమ్మా, చదవాలి మరి, అనుమానం రాకూడదు, వస్తే ఖచ్చితంగా వెతకాలి, నివారించుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.